మొన్న ఈ మధ్యన ఒక వ్యక్తి చనిపోయారు. చనిపోయిన తర్వాతన అతనికి సంబంధించి వాళ్ళ భార్య పెట్టిన కంప్లైంట్ ఏంటంటే, కొంతమంది రాజకీయ నాయకులు నా భర్తని బెదిరిస్తూ వచ్చారు, వాళ్ళే హత్య చేయించుంటారు అన్నటువంటిది ఆరోపించింది. అయితే సీన్ కట్ చేస్తే అసలు ఆ భార్యే ఇంకొక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తద్వారా ఆ భార్య తన లవ్వర్ యొక్క ఫ్రెండ్స్తో కలిసి ఈ మర్డర్ చేసింది అని చెప్పి కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఆమెను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆమె ఈ అభాండం భరించలేక ఆత్మహత్య చేసుకుంది జైల్లోనే. దీంట్లో జైలు సిబ్బందిని సస్పెండ్ చేశారు, కానీ అసలు ఆమె మీదన అభాండం నిజమా కాదా ఇది తేల్చాల్సినటువంటి సంఘటన. ఇది తాజాగా జరిగినటువంటి ఈ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం తాటాకులగూడానికి చెందినటువంటి గంధం బోసు 31 ఏళ్ళు. ఆయనకి తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతి కుమార్కి 12 ఏళ్ల కిందట పెళ్ళైతే వీళ్ళకి కొడుకు కూతురు కూడా ఉన్నారు. బోసు మీద మార్చి 18 గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడడం, ఆ తర్వాత ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 19 చనిపోయారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తే శాంతి కుమారి తన ప్రియుడు సొంగా గోపాల్తో కలిసి భర్త బోసు హత్య కుట్ర చేసిందంటూ ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆమెకు రిమాండ్ విధించారు. అసలు తన భర్తను చంపేస్తాను కొంతమంది రాజకీయ నాయకులు హెచ్చరించారని తాను చెప్పినా వినిపించుకోకుండా, దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోకుండా, భర్తని చంపేశారంటూ నా మీదనే ఆరోపణ చేశారని మదన పడతా వచ్చింది శాంతికుమారి. ఆ తర్వాత ఆదివారం ఉదయం జైలు బ్యారక్లో కిటికీకి తన చున్నీతో ఊరేసుకుంది. వెంటనే జైలు సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. జీజీహెచ్లో అక్కడ మార్చురీలో ఉంచారు. ఏలూరు జిల్లా జైలు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇంతకు అసలు ఆమె మరణానికి కారణం ఎవ్వరు, అలాగే అతని మరణానికి కారణం ఎవరు, ఇప్పుడైనా నిజాయితీగా దర్యాప్తు చేస్తారా చూడాలి.